నమస్కారం అండి. ఈరోజు మనం చర స్థిర ద్విస్వభావ రాశి గురించి నేర్చుకుందాము. అయితే నిన్న ముందటి ఎపిసోడ్లో చెప్పిన దాని గురించి ఉచ్చ నీచ స్థానాల గురించి చెప్పాను కదా. దాంట్లో మంచి కమెంట్స్ చెప్పారు, మంచి కమెంట్స్ ఇచ్చారు. చాలా ధన్యవాదాలండి. అలాగే దాంట్లో వచ్చేసి ఒక స్టోరీ లాగా ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా చెప్పమన్నారు. ఓకే అండి. ఈ చరస్థిర ద్విస్వభావ రాశి తర్వాత లాస్ట్ ఎండింగ్లో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకా మంచిగా కొద్దిగా ఇంకా బాగా అర్థం కావడానికి. ఓకేనా? ప్రస్తుతం మనం చరస్థిర ద్విస్వభావ రాశి గురించి నేర్చుకుందాం. ఓకే, అర్థమవుతుంది కదా. చర అంటే చలనం, అటు ఇటు వెళ్ళేది. స్థిర అంటే స్థిరంగా ఉండేది. ద్విస్వభావం అంటే రెండు కలిపి ఉండేది. అవునా? అదైతే అందరికీ ఇప్పుడు చర అంటే స్థిర ద్విస్వభావాన్ని చూసేసి చర అంటే ఏందో అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం ఇది ఎలా రాసుకోవాలనేది ఫాలో అవుదాం. చర స్థిర ద్విస్వభావ, మళ్ళీ సేమ్ చర స్థిర ద్విస్వభావ రాశి. ఓకే, మళ్ళీ ఫాలో అవ్వాలి. సేమ్ చర స్థిర. మీరు కూడా నోట్ చేసుకోండి, డైలీ ఇలా ఫాలో అయితే, ఎందుకంటే ఇంకా చాలా యాడ్ అవుతూ ఉంటాయి. సో మనం స్టార్టింగ్లో నేర్చుకున్నట్టు సేమ్ మేషం, వృషభం, మిథునం అది యాడ్ అయిందా, తర్వాత ఉచ్చ క్షేత్రాలు, నీచ క్షేత్రాలు యాడ్ అయిందా, తర్వాత గ్రహాలు యాడ్ అయినాయా, తర్వాత ఇక్కడ అగ్నితత్వ రాశి, భూతత్వ రాశి, వాయుతత్వ రాశి, జలతత్వ రాశి ఇలా యాడ్ అవుతుంటాయి. కాబట్టి మీరు కంపల్సరీ తప్పనిసరిగా ఇవన్నీ నోట్ చేసుకోవాలి, ప్రాక్టీస్ కూడా చేయాలి. ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీరు నోట్ చేసుకోండి. ఓకే, చర స్థిర ద్విస్వభావం. మళ్ళీ చర స్థిర ద్విస్వభావ. ఓకే, దీన్ని ఈజీగా మనం నోట్ చేసుకోవాలంటే చర. ఓకే, చరకు ఆపోజిట్ స్థిర. ఓకే, ఆపోజిట్ చూసుకోవాలి. మళ్ళీ స్థిర, చర పక్కన స్థిర ఉందిగా, దీనికి ఆపోజిట్లో మళ్ళీ చర ఉంటుంది. చూడండి, అంటే ఇది చర రాశి, ఇది స్థిర రాశి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీకు వచ్చేసినట్టే. ఇక్కడ చర ఉందంటే దాని ఆపోజిట్లో వృశ్చిక రాశిలో స్థిర ఉన్నట్టే, అలాగే స్థిర రాశికి ఆపోజిట్లో చర ఉన్నట్టే. ఓకే, ఇక్కడ కూడా స్థిర రాశి కదా, ఆపోజిట్ చర స్థిర. ఇక ఇక్కడ 4 మూలల్లో, ఇక్కడ 4 దిక్కులలో ఇవి ద్విస్వభావ ఇలా ఉంటుందన్నమాట. సో ఇది టెక్నిక్. ఓకే, మీకు ఈజీగా గుర్తుండడానికి. అలాగే ఇలా కూడా చూడండి, చర స్థిర. సేమ్ ఇలా చూసుకుంటే 7th హౌస్ చర. ఓకే, ఇలాగే 7th హౌస్ స్థిర. ఇది స్థిర అంటే 7th హౌస్ కంపల్సరీ స్థిరనే ఉంటుంది. చర అంటే 7th హౌస్ కంపల్సరీ చరనే ఉంటుంది. అలాగే ద్విస్వభావ రాశి కూడా ఆపోజిట్ 7th హౌస్ ద్విస్వభావ రాశినే ఉంటుంది. ఓకే, రాశి చక్రం నోట్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. మీరు అంటున్నారు కదా నేను పెట్టట్లేదు ఇంకా వీడియోస్ అని. పెడతానండి, కంపల్సరీ పెడతాను. కానీ నేను పెట్టనన్ని రోజులు మీరు ప్రాక్టీస్ చేయండి. ఆ టైంలో మీరు ప్రాక్టీస్ చేస్తే మీ మైండ్లో అది అనేది స్థిరపడిపోతుంది, ముద్ర పడిపోతుంది. మంచిగా ప్రాక్టీస్ ఇది మాత్రం మర్చిపోకండి. ఓకేనా? ఓకే, అయితే ఇక్కడ చరరాశి ఏమైంది? మేషరాశి. ఓకే, ఇక్కడ నేను ఇప్పుడు రాసుల పేర్లు రాయను. ఓకేనా? ఓన్లీ చర స్థిర ద్విస్వభావ ముందు మీరు ప్రాక్టీస్ చేసినట్లుగా
చూడండి, అందులో మీ మైండ్లో ఇది మేషరాశి అని ఉండాలి అంతే. ఒకవేళ మీకు రాకపోతే పక్కన ఇలా బాక్స్ రాసుకొని ఇక్కడ మీరు రాసుల నేమ్స్ రాసుకోండి, ఓకేనా. నేను తర్వాత ఇక్కడ జలతత్వ రాసులు, భూతత్వం అవి చెప్తాను కదా, కానీ మీకు ఇక్కడ ప్రాక్టీస్ కోసం ఒకవేళ మైండ్లో లేకపోతే రాసుల పేర్లు మీకు కన్ఫ్యూజన్గా ఉంటే పక్కన ఇలా ఇంకో బాక్స్ పెట్టుకొని అందులో మేషం, వృషభం, మిథునం అలా రాసుకోండి. అప్పుడు ఇవి యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ బుర్రలో ఉన్నట్లయితే ఇవన్నీ ఓకే, మేషరాశి, చరరాశి, ఇది స్థిర రాశి, ఇది మిథునం, వృషభ రాశి, ఇలా ఉండిపోతుంది అనమాట. అందుకనే ప్రాక్టీస్ చేయమంటున్నా. ప్రాక్టీస్ చేయండి, ఏది రాదు, ఓకే. అయితే ఇక్కడ చరరాశి అనేది మేషరాశి. చర అంటే ఏంది? ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ మారడం, ఒక ఉద్యోగం నుండి ఇంకో ఉద్యోగం మారడం అంటే కరెక్ట్గా స్థిరంగా ఉండదు అన్నమాట. మార్పు అనేది ఉంటుంది, దాన్నే చరరాశి స్వభావం, ఓకేనా. అలాగే స్థిర రాశి, స్థిరం అంటే వాళ్ళ ఆలోచనలు కానీ ఉద్యోగపరంగా కానీ ఇంటి విషయంలో ఏదైనా సరే స్థిరంగా ఉంటుంది, అదే స్థిర రాశి స్వభావం. నెక్స్ట్ ద్విస్వభావ రాశి అంటే చర, స్థిర, ఇవి రెండు కలిపి కొన్నిసార్లు అటు ఇటు మారుతుంటారు, కొన్ని విషయాలలో స్థిరంగా ఉంటారు, అభిప్రాయాలు కానీ ఆస్తి విషయాలలో కానీ, అదే ద్విస్వభావ రాశి, ఓకేనా. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఈ చరరాశి గురించి. ఇప్పుడు మా ఉద్యోగం ఉంటుందండి, మీకు ఒక 2 years చేస్తారు, లేదా 2-3, కొంతమంది 6 months 9 months చేస్తారు కదా. తర్వాత ఆ ఉద్యోగం నుండి ఇంకో ప్లేస్ పరంగానో, లేదా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్లనో, లేదా ఇంకో షిఫ్ట్ కావడం వల్లనో, లేదా పెద్ద ఉద్యోగాలు రావడం వల్లనో స్థిరత్వం ఉండదు అనమాట. సో దాన్నే అక్కడ నుండి మళ్ళీ మార్పు అనేది ఉంటుంది, అదే చరరాశి స్వభావం. నెక్స్ట్ ఇంకొకటి ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, ఇప్పుడు కొంతమందికి ఓన్ హౌసెస్ ఉన్నా, ఓన్ ల్యాండ్స్ ఉన్నా కూడా అక్కడ ఉండలేరు కొంతమంది. అంటే ఉద్యోగపరంగా కానీ, లేదా అంటే ఊర్లలో ఇల్లులు అవి ఉంటాయి, కానీ ఇక్కడ అనేది సిటీకి వచ్చి రెంట్లకు ఉంటారు. పైగా ఏదో ఒక ప్రాబ్లం వల్ల మారిపోవాల్సి ఉంటుంది అనమాట. ఈ ప్లేస్ కాకుంటే ఆ ప్లేస్. ఇప్పుడు హైదరాబాద్ కాకుంటే సికింద్రాబాద్ వెళ్తారు, అక్కడ కాకుంటే వైజాగ్ వెళ్తారు, అక్కడ కాకుంటే బెంగళూరుకో చెన్నైకో షిఫ్ట్ అవుతారు. సో ఆ విధంగా ఇది చరరాశి స్వభావం. అలాగే బుద్ధి ఉంటుంది కదా, ఆలోచన విధానం స్థిరంగా ఉండదని మనం గ్రహించాలి. అంటే ఇప్పుడు ఒక ఉద్యోగం చేస్తారు 6 months, ఆ తర్వాత మళ్ళీ షిఫ్ట్ అవ్వడము. అలా మళ్ళీ వీళ్ళు ఎలా అంటే ఆరోగ్య నియమాలు పాటించరు. డైలీ ఎలా అంటే తినే ఫుడ్లో కూడా నియమాలు ఉండేవి, లేచే నిద్రలో కూడా నియమాలు ఉండేవి అన్నమాట. ఆ విధంగా వీళ్ళు ప్రవర్తిస్తారు, ఓకేనా. నెక్స్ట్ స్థిర రాశి గురించి నేర్చుకుందాం. స్థిర రాశి అంటే సేమ్ చరరాశికి ఆపోజిట్ అనమాట. వాళ్ళ ఆలోచన విధానాలు స్థిరంగా ఉంటాయి, వాళ్ళ ఆస్తిపాస్తులు ఏమైనా ఉన్నా స్థిరంగా ఉంటాయి, స్థిరమైన ఆలోచనలు, స్థిరమైన అభిప్రాయాలు. అంటే ఒకసారి ఏదైనా మాట ఇచ్చిరంటే స్థిరంగా ఉంటుంది అనమాట. మాట మీద కట్టుబడి ఉండే స్వభావం కలరు వీళ్ళు. ఎవరు? వృషభ రాశి, సింహరాశి, వృశ్చిక రాశి, కుంభరాశి, ఇలా వీళ్ళు అన్నమాట. స్థిరమైన అభిప్రాయాలు ఉంటారు, ఓకే. స్థిరమైన ఆలోచనలు, స్థిరమైన ఆస్తిపాస్తుల మీద మక్కువ ఉంటుంది. కొన్నిసార్లు వీళ్ళకి ఆస్తిపాస్తులు కూడా ఉండకపోవచ్చు, కానీ స్థిరమైన ఆస్తి కావాలని, ఆస్తి ఉండాలని దానికోసం వీళ్ళు కష్టపడతారన్నమాట. కొంతమందికి వాళ్ళ అంటే ఇప్పుడు ఈ రాశి ఉన్నంత మాత్రాన వాళ్ళకి స్థిరమైన ఆస్తి ఉంటుంది, స్థిరమైన వెహికల్స్, వాహనాలు ఉంటాయి అని మనం అనుకోవడానికి వీలు లేదు. ఏంటంటే స్థిరమైన ఆలోచనల, స్థిరమైన ఆస్తుల మీద వీళ్ళకి మక్కువ ఎక్కువ ఉంటుంది.
ఒక్క ఇంట్లో స్థిరంగా ఉండాలి, సొంతమైన ఇల్లు ఉండాలి, సొంతమైన వాహనం ఉండాలి అనే ఆలోచనలు అభిప్రాయాలు ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ ద్విస్వభావ రాశి. ద్విస్వభావ రాశి వచ్చేసి చర స్థిర రెండు ఉంటాయి. అంటే వీళ్ళకి ఒకవేళ ఇందాక చరరాశిలో చెప్పుకున్నట్టు ఒకవేళ వీళ్ళకి స్థిర ఆస్తులు ఉన్నా కూడా వీళ్ళు ఆ స్థిర ఏమంటారు వాళ్ళ సొంత ఇంట్లో కాకుండా ఉద్యోగపరంగా ఇంకో ప్రాంతానికి వెళ్ళి అక్కడ రెంట్కు ఉంటారనమాట. సో స్థిరమైన ఆస్తులు ఉన్నా కూడా దాన్ని అనుభవించే భాగ్యం ఉండదు. అంటే కొన్నిసార్లు అటు ఎలా అంటే ఇప్పుడు ఫారెన్కి వెళ్తారు, బెంగళూరు హైదరాబాద్ అనుకుందాం, బెంగళూరులో ఒక టూ ఇయర్స్ అలా జాబ్ ఉంటుంది, తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు కదా, మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ అవుతారు హైదరాబాద్కి, అలా ఉంటుంది. అదే ద్విస్వభావ రాశి లక్షణాలు. ఓకేనా. సో ఇంతే అండి. ఇవి మీరు ప్రాక్టీస్ చేయాలి చర స్థిర ద్విస్వభావ రాశి గురించి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్లో పెట్టండి. దీని గురించి ఇంతకన్నా ఎక్కువ ఏమి ఉండదు, కానీ దీంట్లో అర్థమైపోతుంది ద్విస్వభావ అంటే 2 లక్షణాలు కలిగి ఉన్న రాశి. ఓకే. ఇవన్నీ ఇక్కడ కార్నర్లో ఉంటాయి. ఇవి ద్విస్వభావ రాశులని మనకి ఫిక్స్ అయిపోవాలి. కార్నర్లో ఉండేటివన్నీ ద్విస్వభావ రాశి. ఓకే, ఇది చరరాశి. ఫస్ట్ మనం ఇవి గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, ఇది చరరాశి అంటే దాని ఆపోజిట్ స్థిర రాశి ఉంటుంది, దాని పక్కన స్థిర రాశి ఉంటుంది. అలాగే ఇక్కడ దానికి ఇలా 7వ రాశి వచ్చేసి చరరాశి ఉంటుంది. ఓకే, దాని ఆపోజిట్ స్థిర రాశి, 7వ రాశి చరరాశి, దాని పక్కన స్థిర రాశి. ఇలా టెక్నిక్ ప్రకారం మీరు మీ మైండ్లో పెట్టుకున్నట్లయితే మీకు తొందరగా వస్తుంది. మైండ్లో పెట్టుకోవాలండి. ఇంకా చాలా యాడ్ అవుతుంటుంటాయి, అవన్నీ మీకు తొందరలో చెప్తుంటుంటాను. ఓకేనా. నెక్స్ట్ మనం అగ్నితత్వ రాశి, భూతత్వ రాశి, వాయుతత్వ రాశి, జలతత్వ రాశుల గురించి నేర్చుకుందాం. సో ఇక్కడ ఇప్పుడు మనము రాసుకున్నామండి, మీరు కూడా డయాగ్రామ్ వేసుకున్నారా? అగ్నితత్వ రాశి, భూతత్వ రాశి, వాయుతత్వ రాశి, జలతత్వ రాశి. ప్రాక్టీస్ చేయాలండి. ఇది వచ్చేసి నవాంశలో చాలా ఉపయోగపడుతుంది. దీని ఆధారంగానే నవాంశ చేయగలుగుతాము. మన ఒరిజినల్ బయోడేటా కన్నా నవాంశ ఇంకా చాలా ఉపయోగపడుతుంది. దాని క్యాల్కులేషన్ గురించే దీన్ని మనం ఉపయోగిస్తాం. మళ్ళీ అగ్నితత్వ రాశి, భూతత్వ రాశి, వాయుతత్వ రాశి, జలతత్వ రాశి. అగ్నితత్వ రాశి, భూతత్వ రాశి, వాయుతత్వ రాశి, జలతత్వ రాశి. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనం చూడండి, అగ్ని అంటే ఏంటి? మంట, కోపం అలా ఉంటుంది కదా. అది ఎవరెవరికి వచ్చిందో చూసుకుందాం. ఇది అగ్నితత్వ రాశి ఎందులో ఉంది చూస్తున్నారు కదా, కుజుడి ఇంట్లో ఉంది. సో కుజుడు అనేది తెలుసు కదా, ఒక సేనాధిపతి, కోపం ఎక్కువ. సేనాధిపతి కోపం ఎక్కువనే కదండి కుజుడికి. సో ఆయనకి ఫస్ట్ అగ్నితత్వ రాశి ఇచ్చారు. అక్కడ నుండి మళ్ళీ ఇక్కడ సూర్యుడు, రవి తెలుసు కదా, రవి అంటేనే అగ్నితత్వ రాశి, ఆయన కేటాయించారు. మళ్ళీ అక్కడ వచ్చేసి ఇక్కడ అగ్నితత్వ రాశి. సో ఇక్కడ మళ్ళీ ధనస్సు, గురుడి ఇంట్లో ధనస్సులో అగ్నితత్వ రాశి ఇచ్చారు. ఇక్కడ తెలుసు కదా, ఇక్కడ ఈయన వచ్చేసి ప్లానింగ్ చేస్తారు, యుద్ధానికి రెడీ అయ్యాక ప్లానింగ్ ఇస్తారు కదా, వ్యూహ రచన చేసేది. సో ఇక్కడ కూడా ఈయనకి ఆలోచన విధానం అదంతా అగ్నిలాగా ఉండాలి కాబట్టి. సో ఇక్కడ వచ్చేసి మేషరాశి నుండి సింహరాశికి అగ్నితత్వ రాశి 5వ రాశి అవుతుంది. ఇక్కడ నుండి కూడా సేమ్
ఇక్కడ నుండి ధనస్సుకి అగ్నితత్వ రాశి 5వ రాశి అవుతుంది. మళ్ళీ సేమ్ 1 2 3 4 5 5వ రాశి మేషరాశి అవుతుంది. ఓకే, ట్రయాంగిల్లో ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. సేమ్ భూతత్వ రాశి కూడా సేమ్ 1 2 3 4 5 భూతత్వ రాశి 1 2 3 4 5 1 2 3 4 5. ప్రతి రాశికి భూతత్వ రాశి నుండి 5వ రాశి భూతత్వ రాశి అవుతుంది. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడ తెలుసు కదా, ఇక్కడ చర స్థిర ద్విస్వభావ, దీనికి ఒక క్యాల్కులేషన్ ఉంటే దీనికి ఒక క్యాల్కులేషన్ ఉంటుంది. ఓకే, ఈ అగ్నితత్వ రాశిలో జన్మించిన వారి స్వభావం గురించి మనం తెలుసుకుందాం. ఈ అగ్నితత్వ రాశిలో జన్మించే వారు చాలా చురుకుగాను ఉత్సాహంగాను ఉంటారు. మరియు వాళ్ళు చాలా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఇతరులపై జయాన్ని సాధిస్తారు. ఓకే, వీరు అంటే చాలా చురుకుగా, అన్నిట్లో చాలా చురుకుగా ఉంటారు. ఎవరెవరు అగ్నితత్వ రాశి అంటే మేషం, సింహం, ధనస్సు. ఓకే, వీళ్ళు చాలా చురుకుగాను ఉత్సాహవంతంగాను ధైర్యంగా జీవిస్తారు. ఇతరులపై అధికారాన్ని కలిగి ఉంటారన్నమాట. అధికారం అంటే తెలుసు కదా, వీళ్ళు సూర్యుడైనా సరే కుజుడైనా సరే, ఇక్కడ 2 ఇల్లులు ఇచ్చారు కాబట్టి ఇక్కడ గురువు అయినా సరే ఇతరులపై అధికారాన్ని కలిగి ఉంటారు. ఓకే, అలాగే వీళ్ళ గల వ్యాధులని గురించి మనం తెలుసుకుందాం. వీళ్ళు అగ్నితత్వ రాశి అంటే అందులోనే ఉంది, చాలా వేడితో ఉష్ణంతో కూడుకున్న శరీర తత్వ రాశులని. సో వీళ్ళకి గల వ్యాధులు ఏంటంటే జ్వరము, తీవ్రమైన జ్వరం వస్తుంది, అధికమైన ఉష్ణము. సో వీళ్ళకి గుండెకి సంబంధించిన వ్యాధులు కూడా ఉంటాయి. వేడి పదార్థాలు తినడం వల్ల వచ్చే వ్యాధులు కూడా ఉంటాయి. అలాగే వీళ్ళకి సంబంధించిన వృత్తి వ్యాపారాలు చూద్దాం. ఓకేనా, అగ్నితత్వ రాశులు అంటే యంత్రాలకు సంబంధించిన వ్యాపారాలు చేయడం కానీ, అగ్ని సహాయంతో చేయి యంత్రాలు కానీ, సోల్జర్లుగా కానీ, లేదా యంత్రాలను నడిపించే శాస్త్రసంని విద్య కానీ, బంగారు పని చేయవాళ్ళు కానీ, ఇంకా జంతువులను చంపే కసాయి పని కానీ ఇలాంటివి చేస్తుంటారన్నమాట. ఎవరు అగ్నితత్వ రాశుల వాళ్ళు. వాళ్ళు మేషరాశి, సింహరాశి, ధనస్సు రాశి. అది కూడా ఎప్పుడు అంటే అగ్నితత్వ రాశులలో ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు మాత్రమే అలాంటి వర్క్ చేయగలుగుతారు. ఎక్కువ గ్రహాలు ఉండాలి, అది దశమ స్థానాన్ని చూపించాలి, లేదా దశానాథుడు ఈ అగ్నితత్వ రాశిలో ఉండాలి, లేదా ఆ దశానాథుడు వచ్చేసి దశమ స్థానాన్ని సూచించే నక్షత్రంలో అయినా ఉండాలి. అప్పుడే, అది కూడా అధిక గ్రహాలు ఉంటే ఆ పనికి వీళ్ళు అర్హులు అని మనము చెప్పగలుగుతాము. ఓకేనా, నెక్స్ట్ మనం భూతత్వ రాశుల గురించి నేర్చుకుందాం. భూతత్వ రాశి వచ్చేసి వృషభ రాశిలో ఉంటుంది, తర్వాత కన్యా రాశిలో, తర్వాత మకరంలో ఉంటుంది అన్నమాట. మీరు ఇలా ఫాస్ట్గా చెప్పేటట్టు ప్రాక్టీస్ బాగా చేయాలి. నాతో పాటు మీరు టక్క ఇవన్నీ ఇలా చెప్పేసేయాలి. వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి ఇలా ఫాస్ట్గా చెప్తేనే మీకు వచ్చినట్టు, లేకపోతే చాలా కష్టం అవుతుందండి. అయితే భూతత్వ రాశి అంటే భూమికి సంబంధించిన వ్యాపారాలు కానీ, భూములు కానీ, వ్యవసాయం మీద కానీ పట్టు ఉంటుందండి. అలాగే వీళ్ళకి భూమి కూడా చాలా ఉంటుంది, లేదా భూమి కొనాలనే ఆశ ఉంటుంది. దానికోసమే వీళ్ళు ప్రయత్నిస్తారు. ఒకవేళ దీంట్లో చాలా గ్రహాలు కానీ ఉంటే భూమి పరంగా వీళ్ళకి చాలా అవకాశాలు ఉంటాయి. అలాగే ఒకవేళ గ్రహాలు లేకపోయినా, పాపగ్రహాలు ఉన్నా కానీ, పాప స్థానంలో ఉన్నా కానీ ఈ భూమి అనేది ఉండదు. వాళ్ళు పుట్టిన నేల మీద కాకుండా ఫారెన్లో ఉండడం కానీ, లేదా వాళ్ళ పేరెంట్స్తోని దూరంగా ఉండడం కానీ అలా జరుగుతుంటుంది. ఓకే, ఇక్కడ భూతత్వ రాశి 1 2 3 4 5 5వ రాశి అన్నమాట.
ఇవి మీరు ప్రాక్టీస్ చేయాలి. 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5. ఓకే, ఇది టెక్నిక్స్ అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇంకో టెక్నిక్ మీకు చెప్పాలంటే అగ్నికి ఆపోజిట్ జలం కాబట్టి వచ్చిందా? అగ్నికి ఆపోజిట్ జలతత్వ రాశి. ఓకే, అగ్నికి ఆపోజిట్ ఏముంటుంది? జలం. భూమికి వాయువు. ఇది భూమి అయితే ఇది వాయువు. ఓకే, నెక్స్ట్ జలానికి పక్కనే అగ్ని ఉంటుందండి. జలానికి పక్కనే అగ్ని, అలాగే భూమికి పక్కనే వాయువు ఉంటుంది. ఓకేనా? ఇక చూడండి, జలతత్వకి అగ్నితత్వ రాశి. మళ్ళీ జలానికి ఇలా చూడొద్దు, మళ్ళీ కన్ఫ్యూజన్ అయిపోతారండి. ఇలా చూడొద్దు, మీరు ఆపోజిట్లో చూడాలి దీన్ని. అగ్నికి ఆపోజిట్ కింద, ఆపోజిట్ అంటే మళ్ళీ ఇలా 7వ రాశి అని వెళ్ళిపోతుంది. అలా కాకుండా అగ్నికి కింద ఆపోజిట్లో జలతత్వ రాశి, భూమికి ఆపోజిట్ వాయువు. ఓకే, మళ్ళీ ఇక్కడ వాయుకి ఆపోజిట్ భూమి, జలకి ఆపోజిట్ అగ్ని. ఓకే, మళ్ళీ ఇక్కడ పక్కన, మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇలా వెళ్ళొద్దు, మళ్ళీ ఓన్లీ మీరు ఈ విధంగా చూసుకోవాలి. ఓకే, మళ్ళీ ఈ విధంగా చూసుకోవాలి. ఇక్కడ పక్కన ఇలా ఇది ఎలాగో గుర్తుంటుంది, ఎందుకంటే ఇది రవి హౌస్. రవి అంటే ఏంటిది? అగ్ని. కాబట్టి ఇది పెద్దగా ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. రవి హౌస్ కాబట్టి ఇది అగ్ని అని మైండ్లో ఉండిపోతుంది. పైగా కుజుంది కూడా అవసరం లేదు, ఎందుకంటే ఆయన కుజుడు అంటే కోపము, అధికారం, ఉష్ణం కాబట్టి ఈయనది కూడా గుర్తుండిపోతుంది. ఓకే, ఒక్కొక్కరు వాళ్ళ టెక్నిక్ని బట్టి గుర్తుపెట్టుకుంటారండి. మీరు కూడా ఏ టెక్నిక్ ప్రకారం గుర్తుపెట్టుకుంటారో మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? లక్షణాలు వచ్చేసి భూమికి ఎంత భారం ఉంటుందో ఈ వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశిలో జన్మించిన వారు కూడా చాలా బరువు బాధ్యతలో కలిగి ఉంటారండి. అలాగే వీళ్ళకి నిద్ర కూడా ఉండదు. అలాగే రహస్య ప్రవర్తన కలిగి ఉంటారు. చాలా దాపరికాలు ఉంటాయి. ఓకేనా? అలాగే వీళ్ళకి కలిగిన వ్యాధులు వచ్చేసి మనం చూసుకున్నట్లయితే నరాలకి సంబంధించిన వ్యాధులు ఉంటాయండి. అలాగే నిద్ర ఉండదు వీళ్ళకి. నిద్ర లేకపోవడం వల్ల చాలా చికాకుగా ఉంటారు, చాలా ఆందోళనకరంగా ఉంటారు. అలాగే ఇతరులను విసిగిస్తుంటారనమాట వీళ్ళు. అలాగే కోపం వచ్చినప్పుడు పళ్ళు గట్టిగా కొరికి ఇట్లా కోపంగా ఇట్లా బిగించి ఇట్లా కోపంగా కనిపిస్తుంటారు. కోపం కూడా బాగా ఉంటుంది, కానీ బరువు బాధ్యతలు చాలా ఉంటాయి వీళ్ళకి. అలాగే పక్షవాత గుణం కూడా ఉంటుంది వీళ్ళకి. వాత రోగం కూడా ఉంటుంది. అలాగే కీళ్ళ నొప్పులు, కడుపులో మంట, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లాంటివి కూడా వీళ్ళకి వస్తాయన్నమాట. ఆహార నియమాలు పాటించారు కదా, క్రమము తప్పుట ఇలాంటివి చేయటం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఉంటుంది. అయితే వీళ్ళ లక్షణం వచ్చేసి సేమ్ అన్నమాట. వీళ్ళకి బాగా సంపాదన మీద బాగుంటుంది. సంపాదించాలి, స్థలం కొనాలి, భూమి కొనాలి. ఆరోగ్యం గురించి ముందుగా ఆలోచించి దాన్ని తగ్గ నియమాలు పాటిస్తుంటుంటారు. చక్కని పథకం వేస్తుంటుంటారు. ఆరోగ్యం గురించి అయినా, సంపాదన గురించి అయినా. రహస్య ప్రవర్తన ఉంటుంది. అలాగే మిత భాషిత్వం అంటే చాలా తక్కువగా మాట్లాడతారు, ఎక్కువ పని చేస్తారు. ఎప్పుడు సంపాదన మీద ఉంటుంది, కానీ ఆరోగ్య నియమాలు పాటించారు. కానీ ఆరోగ్య విషయాల గురించి ఆలోచిస్తుంటుంటారు, కానీ నియమాలు మాత్రం పాటించారు. ఇదన్నమాట భూతత్వ రాశి వాళ్ళ లక్షణాలు. వాళ్ళ ఆరోగ్యం గురించి కూడా చెప్పాను కదా. ఓకే, నెక్స్ట్ వాయుతత్వ రాశి గురించి తెలుసుకుందాం. ఇక్కడ భూతత్వ రాశి వాళ్ళు వ్యాపార సంస్థలలో చూసినట్లయితే హోటల్స్, వ్యవసాయము లాంటివి, భూమికి సంబంధించిన వ్యాపారాలు, ఆహార సంబంధ వ్యాపారాల గురించి, భూమికి సంబంధించిన, ఆహార సంబంధించిన లాంటి వ్యవసాయాలు వీళ్ళు చేసుకోవచ్చు.
అంటే భూమి నుండి ఏమేమి వస్తాయి, పంటలు వస్తాయి కదా, లేదా కట్టెలు వస్తాయి, ఓకే, ఆహార పదార్థాలు కూడా వస్తాయి. కాబట్టి భూమికి సంబంధించినవి, మళ్ళీ హోటల్ సంబంధించిన సరుకులు, ఏదైనా వండబడిన ఆహారాలు కానీ ఇలాంటివి చాలా, లేదా ఇప్పుడు కాఫీ అమ్ముతారు కదా మనకి, సో కాఫీ అనేది కూడా పొలాల నుండే వస్తుంది, టీ ఆకు, కాఫీ ఇలాంటివి. అలా మనం ఇంకా చాలా భూమి నుండి ఎన్ని వస్తే అన్ని వ్యాపారాలు వీళ్ళు చేసుకోవచ్చు. హోటల్స్ కూడా పెట్టుకోవచ్చు, వ్యవసాయం చేసుకోవచ్చు, లేదా భూమి అమ్మడం కానీ కొనడం కానీ ఇలాంటి ఏదే బంజరు భూములు అయినా సరే వీళ్ళకి లాభాన్ని తెచ్చి పెడతాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వాయుతత్వ రాశి. ఈ వాయుతత్వ రాశుల లక్షణాల గురించి మనం మాట్లాడినట్లయితే వీళ్ళు సంతోషంగా ఉంటారు, మృదుగా ఉంటారు, చాలా శాంతంగా ఉంటారు, సద్గుణంతో చాలా ప్రశాంతంగా ఉంటారు అన్నమాట. గౌరవ మర్యాదలు కూడా చాలా ఇస్తారు. కరుణ, కనికరం ఇవన్నీ లక్షణాలు ఈ వాయుతత్వ లక్షణాలలో మనం చూసుకుంటాం. వీళ్ళు వచ్చేసి మనం ఇక్కడ మిథున రాశి, తులారాశి, కుంభరాశి. ఓకే, ఇక్కడ నేను రాసులు రాయట్లేదు, మీరు కూడా ఖచ్చితంగా రాసులు రాయకుండా ఇవి దీంట్లో అప్లై చేసి నేర్చుకోవాలండి. ఓకే, మిథున రాశి, తులారాశి, కుంభరాశి. ఓకే, సో వీళ్ళు చాలా మృదువుగా ఉంటారు, ఎదుటి వాళ్ళకి మర్యాద ఇస్తారు, వీళ్ళ లక్షణాలు అన్నమాట. అలాగే వీళ్ళకి తెలివితేటలు కూడా చాలా ఉంటుంది, చక్కని బుద్ధి ఉంటుంది, ఉల్లాసంగా ఉంటారు, సానుభూతి ఉంటుంది, మధురమైన స్వరం ఉంటుంది, మర్యాద కలిగిన వారే ఉంటారు. ఇలాంటి లక్షణాలు మనం ఇక్కడ వాయుతత్వ రాశిలో మనము చూడవచ్చు. ఈ వాయుతత్వ రాశుల వారు రుణగ్రస్తుని ఆస్తి కానీ లేదా చనిపోయిన వారి ఆస్తి కానీ వీళ్ళకి రావాలని అస్సలు కోరుకోరండి. వాళ్ళ శ్రమకు తగ్గ ఫలితం ఆశిస్తారు. అంటే వాళ్ళు చేసిన వృత్తి ద్వారానే వాళ్ళకి ఏదైనా సంపాదించి వాళ్ళ సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఉంటుంది, కానీ ఇతరుల ఆస్తిని వీళ్ళు కోరుకోరన్నమాట. ఫ్రీగా వచ్చేది వాళ్ళ తల్లిదండ్రుల ఆస్తి కానీ వాళ్ళ తాతల ఆస్తి వస్తే బాగుండు ఇలాంటి కోరికలు ఏమీ ఉండవన్నమాట. వీళ్ళ వృత్తులు వచ్చేసి వకీలు కానీ, న్యాయస్థానంలో వకీలు కానీ, జడ్జి కానీ లేదా లెక్చరర్స్గా కానీ వీళ్ళు పనికొస్తారనమాట. వీళ్ళు ఆ వ్యాపారాలు, వృత్తి వ్యాపారాలు చేసుకోవచ్చు. లేదా సాహిత్య సంబంధం గల వృత్తి కానీ, శాస్త్ర సంబంధం గల వృత్తి కానీ లాభదాయకంగా వీళ్ళకు ఉంటుంది. అలాగే వీళ్ళకి వ్యాధులు వచ్చేసి నరాలకు సంబంధించిన వ్యాధులు ఉంటాయండి వీళ్ళకి. అలాగే ఆకాశంలో విహరించేది అంటే ఏరోప్లేన్ నడిపే వాళ్ళు, ఓకే, అలాగే పారాషూట్స్ నడిపే వాళ్ళది జాబ్ ఉంటుంది కదా, అది వీళ్ళు చేసుకోవచ్చు. అలాగే వీళ్ళు వచ్చేసి లెక్కల అధికారిగా కానీ లేదా కవిత్వం రాయడంలో కానీ లేదా శిల్పి చిత్రకారుగా కానీ విలేకరులుగా కానీ లేదా కాలేజెస్ ఉంటాయి కదా దాంట్లో వచ్చేసి అధ్యాపకులు అంటే లెక్చరర్స్గా కానీ వీళ్ళు పనిచేయవచ్చు. అలాగే ఆడిటర్స్గా కానీ వీళ్ళు చేయొచ్చు అన్నమాట. ఎందుకంటే ఇది బుధుడు అన్నమాట. బుధుడు వాయుతత్వ రాశిలో ఉన్నాడు, బుధునికి సంబంధించింది. అలాగే ఇది చిత్రకారుడు, ఇది అన్నాం కదా, ఇది చిత్రకారుడు అంటే ఎవరైనా శుక్రుడికి సంబంధించింది కాబట్టి ఇక్కడ. అలాగే ఇక్కడ కుంభరాశి ఎవరు, శని అంటే చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, సో అలా అన్నమాట. ఇక్కడ నుండి 5వ రాశి 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 లేదా ఆపోజిట్గా చూసుకోండి ఇలా అగ్ని, జల, భూ, వాయు, భూ. ఓకే, సో వ్యాధులు, నరాలకు సంబంధించిన వ్యాధులను తెలుసుకుందాం, వృత్తి వ్యాపారాలు నేర్చుకున్నాం. వీళ్ళకి గల మంచి స్వభావం గలవారు, మంచి వాక్చాతుర్యం గలవారు, ఇలా అన్నీ మనం చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి మనం జలతత్వ రాశుల గురించి తెలుసుకుందాం. ఇక్కడ జలతత్వ రాశిలో ఎక్కువ గ్రహములు ఉంటే, ఓకే, ఎక్కువ గ్రహాలు ఉంటాయి అంటే ఏ రాశిలో అయినా సరే అది వాయుతత్వం, భూతత్వం, అగ్నితత్వం, ఎక్కువ గ్రహాలు ఉంటే మాత్రమే వారి గల లక్షణాలు, వారి గల రోగాలు, వాళ్ళు ఏ వృత్తి వ్యాపారాలు సహకరిస్తారు వాళ్ళు ఉంటారో
అది మాత్రం అప్పుడే మనం చెప్పాలి, అప్పటి వరకు మనం చెప్పొద్దు. ఏదో ఒక గ్రహం ఉంది, లగ్నం పడ్డది, రాసి పడ్డదని. ఓకే, లగ్నం రాసి పడితే ఓకే, కానీ ఎక్కువ గ్రహాలు ఉంటే ఇంకెక్కువ సేమ్ లక్షణాలు ఉంటాయి, సేమ్ జాబ్ ఉంటుంది, సేమ్ వృత్తి వ్యాపారాలు చేసుకోవచ్చు, ఇలా మనం చెప్పొచ్చు అన్నమాట. ఓకే, సో జలతత్వ రాశిలో ఎక్కువ గ్రహాలు ఉన్నాయనుకోండి, అప్పుడు వారి స్వభావం ఎలా ఉంటుందంటే చాలా సున్నితంగా ఉంటారు, వీరు చాలా సున్నితంగా ఉంటారు. ప్లస్ ఈ జలతత్వ రాశి ఏంటి, అవి కర్కాటకం, వృశ్చికం, ఇది మీనం. ఓకే, గుర్తుపెట్టుకోండి, ప్రాక్టీస్ చేయాలండి మీరు. ఇంకో వీడియో పెట్టలేదు ఇలా. ఓకే, మీరు కమెంట్లు పెట్టండి, పర్వాలేదు, కాకపోతే తొందరపడొద్దు, మెల్లగైనా సరే, చాలా నెమ్మదిగైనా సరే మైండ్లో ఫిక్స్ చేసేయాలి. ఎందుకంటే రేపు మనం జాతకం చూసేటప్పుడు అవి ఇది 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 మళ్ళీ నక్షత్రాలు కూడా యాడ్ అవుతాయి. ఓకే, సో ఈ విధంగా మనకి చాలా కన్ఫ్యూజన్లో పడిపోతాము మనం జాతకం చూసేటప్పుడు. ఓకే, మనం జాతకాలు చూసేటప్పుడు చాలా కన్ఫ్యూజన్లో పడిపోతాము. అప్పుడు ఇవనేటివి మనకు చాలా హెల్ప్ చేస్తాయండి. ఆ తత్వాలు, మళ్ళీ చరస్థిర రాసులు ఇవి ఏవైతే ఉన్నాయో ఇవనేటివి మనకి చాలా హెల్ప్ చేస్తాయి. అంటే వాళ్ళు అడుగుతారనమాట, నాకు ఎలాంటి జాబ్ అయితే సెట్ అవుతుంది ఏంటిది అంటే, ఒకవేళ వాళ్ళకి జలతత్వ రాశి అనుకోండి, అప్పుడు ఇప్పుడు సముద్రాలలో కానీ, నదులలో కానీ, లేదా చేపలకు సంబంధించింది, లేదా మందులు సంబంధించింది, లేదా ఏదైనా వాటర్కి సంబంధించింది, లేదా అక్వేరియంస్ ఇవి ఉంటాయి కదా, అలాంటివి మనం ఈజీగా చెప్పొచ్చు అన్నమాట. ఓకే, కొందరికి అర్థం కాదు ఏ జాబ్ అయితే నాకు మంచిగా ఉంటుంది అంటే, ఒకవేళ వాళ్ళ లగ్నం కానీ, రాశి కానీ, లేదా దశాధిపతి ఉంటాడు కదా, వృత్తి గల గ్రహం కానీ, లేదా అది దశమంలో ఉంటే అది ఎలాంటిది వాళ్ళకి వస్తుందో, వాళ్ళకి సెట్ అవుతుందో అది మనం ఈజీగా చెప్పవచ్చు. ఓకే, సో జలతత్వ రాశి వచ్చేసి వీళ్ళు మృదుగా ఉంటారు. మృదుగా మనస్సు చాలా రాణి, తెలుసు కదా, చంద్రుడు రాణి, ఇక్కడ అప్లై చేస్తున్నాం, రాణి రాశి ఇది. అవునా, ఈయన రాజు అయితే ఈయన రాణి రాశి. సో రాణి అనేది ఎలా ఉంటుంది, మృదుగా ఉంటుంది, చాలా సున్నితంగా ఉంటుంది. అలాగే వీళ్ళు కూడా జలతత్వ రాశిలో ఉన్న వాళ్ళు చాలా మృదుగా సున్నితంగా మాట్లాడతారు, పిరికితనంతో ఉంటారు. ఆ పిరికితనం వల్ల వాళ్ళు అంటే సొంతంగా ఏ నిర్ణయాలు తీసుకోరు, ఇతరులపై ఆధారపడి ఉంటారు, భయస్థులుగా ఉంటారు. మనస్సు లేదా ఆత్మకు సంబంధించిన వరకు వీళ్ళకి తరచుగా ఎప్పుడు భయంతో గాను, ఆందోళనతో గాను మానసిక తత్వంను సూచిస్తుంది అన్నమాట. ఆందోళనకరంగా ఉంటారు, భయంతోనూ ఉంటారు. సో ఇక్కడ జలతత్వ రాశి వాళ్ళకి వచ్చేసి హృదయానికి సంబంధించిన వ్యాధి కానీ, లేదా రక్తపోటు కానీ, లేదా శరీరమైన ఇవి కాయలు కాస్తాయి కదా అలాంటివి కానీ, లేదా క్యాన్సర్కి సంబంధించిన వ్యాధులు కానీ, లేదా పుండ్లు ఉంటాయి కదా, కొరుకుడు పుండ్లు కూడా వస్తుంటాయి శరీరం పైన, అలాంటి వ్యాధులు కానీ, జీర్ణశక్తికి సంబంధించినవి కానీ, లేదా మూత్రానికి సంబంధించిన వ్యాధి, జలుబు అంటే జలానికి సంబంధించింది కదా అది కూడా. సో జలుబు ఇలాంటి వ్యాధులు వీళ్ళకి వస్తుంటాయి అన్నమాట. ఇందాక చెప్పాను కదండి, సేమ్ మినరల్ వాటర్లో వర్క్ చేయడం, లేదా వైన్స్ ఉంటాయి కదా, అది కూడా జలతత్వ రాశికి సంబంధించింది, లేదా ఔషధాలకు సంబంధించింది, లేదా ఈ నౌకలు ఉంటాయి కదా, నౌకలు, ఇంకా ఏంటి షిప్స్, ఇలాంటివి అన్నమాట. ద్రవ పదార్థాలకు సంబంధించిన దాంట్లో వీళ్ళు వర్క్ చేస్తే చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ ఇది చంద్రునికి సంబంధించింది కదా, రాణికి సంబంధించింది. సో ఆమె ఆభరణాలు, శారీస్ ఇవి వేసుకుంటుంది కదా, సో వాటిలో కూడా వీళ్ళు వర్క్ చేస్తే బాగుంటుందండి. అలాగే ఇక్కడ మనం గ్రహాలది కూడా చూసుకోవాలి, వాళ్ళ ఇంటికి సంబంధించింది కదా. సో అక్కడ వచ్చేసి మళ్ళీ ఇక్కడ వచ్చేసి మళ్ళీ జలతత్వ రాశి, ఇక్కడ ఏముంటుంది మనకి అస్త్రశస్త్రాలు ఉంటాయి, ఇవి అని చెప్పుకున్నాం కదా. సో అవి కూడా ఇందులోకి మనం తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి జలానికి సంబంధించినవి అంటే తెలుసు కదా, తీర్థాలు,
సో ఇవన్నమాట వృత్తులు జలతత్వ రాశులయ్యి. చాలా ఈజీ అండి. వాయు అంటే ఆకాశంలో తిరిగేటి, జలం అంటే నీటి మీద, భూ అంటే భూమికి సంబంధించినవి, అగ్ని అంటే అగ్నిమాపకకు సంబంధించినవి. ఇవే బాంబులు తెలుసు కదా, బాంబులు, తుపాకులు, ఇంకా ఆయుధాలు, ఇవన్నీ మీకు ఇట్లా విజన్ వస్తుండాలి ఇవి చూస్తూ ఉంటే. ఓకే, సో అగ్నికి ఆపోజిట్ జల, భూకి ఆపోజిట్ వాయువు, వాయుకి భూమి, జలకి అగ్ని. ఓకే, అలాగే భూమికి ఇక్కడే ఇలా చూడాలి. ఇప్పుడు అగ్ని, జలం, భూ, వాయువు. ఓకే, అంతే. ఇక్కడ ఇలా చూడొద్దు, మళ్ళీ ఓన్లీ ఇలా చూడాలి. ఇందులో ఇక్కడ ఇవి పనికొస్తాయి, ఇలా ఆపోజిట్ పనికొస్తుంది. ఇక్కడ వచ్చేసి 5th house అలా పనికొస్తుంది. ఇక్కడ 7th house అనేది పనికొస్తుంది. చర నుండి 7th house ఏంటిది చర, స్థిరకి 7th house స్థిర, ఇలా అన్నమాట. సో నేను మొదట్లో చెప్పాను కదండి ఉచ్చ నీచ స్థానాల గురించి చెప్తా అని, కానీ ఇప్పటికే ఇది లెందీ అయిపోయింది అనిపిస్తుంది నాకు ఎందుకో. సో తర్వాత ఎపిసోడ్లో చెప్తాను, మీరేం తిట్టుకోవద్దు. ఇప్పటికే ఇది చాలా అయిపోయింది. మళ్ళీ ఇక్కడ ప్రేక్షకులు కూడా చాలా బోర్ అయిపోతారు, ఎక్కువ వీడియో అయిపోయేసరికి వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి కదా. సో నెక్స్ట్ ఎపిసోడ్లో నేను తప్పకుండా స్టార్టింగ్లోనే చెప్పేస్తానండి. ఓకేనా, ఉచ్చ నీచ స్థానాల గురించి. ఓకే, అప్పటి వరకు నెక్స్ట్ వీడియోలో ఏం చెప్తాను అనేది ఆ ఉచ్చ నీచ స్థాన హెడ్డింగ్ పెట్టేసి చెప్తాను. ఉచ్చ నీచ స్థానాల తర్వాత ఏం చెప్తాను అది అనేది. ఓకేనా, అప్పటి వరకు మీరు దీన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఓకేనా, ధన్యవాదాలు.